ఓట్లను నమ్ముకున్నంత కాలం మన జీవితాల్లో మార్పు రాదన్నారు పవన్ కళ్యాణ్. విశాఖలో ప్రచారం చేసిన చంద్రబాబు జగన్లపై పవర్ పంచ్లు విసిరారు. ఆటో డ్రైవర్స్, మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు పవన్. ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో ప్రచారం చేయనున్నారు జనసేనాని. మార్పు అంటే జగన్లా వేల కోట్లు దోచుకోవటం కాదు, ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కల్పించడమన్నారు పవన్ కళ్యాణ్. ఎంతో అనుభవం గల చంద్రబాబు ప్రజలకు అండగా నిలబడతారని 2014లో టీడీపీకి తాను మద్దతిచ్చానన్నారు. అయితే చంద్రబాబు ఏపీని స్కామ్ ఆంధ్రాగా మార్చారని ఆరోపించారు జనసేన అధినేత. నిన్న విశాఖ జిల్లాలో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం బాబు, ప్రతిపక్ష నేత జగన్లపై పవర్ పంచులు విసిరారు. జగన్, చంద్రబాబు హెలికాప్టర్లు, ప్రత్యేక విమానాల్లో తిరుగుతుంటే వాళ్లకు డబ్బులు ఎక్కడివని ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు. కానీ తాను తిరిగితే మాత్రం డబ్బులు ఎక్కడివంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జనసేనాని. తాను లగ్జరీ కోసం హెలికాప్టర్లు, విమానాల్లో తిరగటం లేదని, కేవలం సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికే వాటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మత్స్యకారులు, ఆటో డ్రైవర్లకు వరాలు ప్రకటించారు. మత్స్యకారుల కోసం కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామని, 58 ఏళ్లు నిండిన ప్రతి మత్స్యకారుడికి 5,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు పవన్. ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయల గ్రాంట్ ఇస్తామని, కొత్తగా ఆటో కొనుక్కునే వాళ్లకు 30% సబ్సిడీతో పాటు తొలి 3 నెలలు వాయిదాలను తమ ప్రభుత్వమే కడుతుందని ప్రకటించారు. లారీ డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లకు ప్రొటెక్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు పవన్. 60 ఏళ్లు దాటిన చేనేత కార్మికులు, రైతులకు 6,000 రూపాయల పింఛను ఇస్తామన్నారు పవన్. అలాగే సాగు రైతులకు ఎకరానికి 8,000 రూపాయల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు జనసేనాని. కాగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు పవన్. ఉదయం అమలాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న పవన్ మధ్యాహ్నం రాజమండ్రి బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం కరపలో రోడ్ షో నిర్వహించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.